వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. సముద్ర గర్భంలోని నిధిపై పారిశ్రామికవేత్త బంగారు రాజు కన్ను. బంగారాజుని సంచారం ఎడిటర్ తెలెక్కిన వెంటనే మన స్థావరాన్ని తీసుకున్నాయి. ఎందుకు వదలాల? నీకు బుద్ధి చెప్పాల ఏమిటి? ఈ బంగారాజు సముద్రంలో మునిగిపోయిన ఓడలోని బంగారాన్ని కాజేయాలని చూస్తున్నాడా? ఇదెందుకు రాయాల? అది నిజం కాబట్టి. నిజం చెప్పిన హరిశ్చంద్రుడు కాటి కాపరైనాడు. అబద్ధం చెప్పిన ధర్మరాజు హస్తినాపురికే రాజైనాడు. నిజాన్ని ప్రేమించే నిన్ను కాటికే పంపాలా? నా కలల గడ్డొచ్చిన వాడెవడైనా సరే అలల్లో కలిసిపోవాల. ఈ సముద్రానికి నేనే రాజుని కావాలా? గురువా, ఓ గురువా! అయ్యో, మళ్ళీ చంద్రబాబు గారు చదవటం మొదలు పెట్టావా? రాణి, మనల్ని ఎవ్వరు పెడితేలే రాణి. గురువా, ఇట్లా పుల్లింగం కిరికిరి చేసుకోకూడదు. గురువా, ఏంటి చందమామ కథలు చదవటం, కత్తులతో పొడుచుకోవటం, ఈ కౌగులించుకోవటం ఏంటి చిన్నపిల్లల? ఈ చందమామ పుస్తకాల్లో మంచి మంచి కథలు ఉంటాయిరా. ఇందులో హీరోల్లాగా మనం కూడా జీవితంలో సాహసం చేయాలరా. సాహస వీరుడు అనిపించుకోవాలి. నాతో పాటు 7 అనాథలకు అన్నం పెడుతున్నావు, ఇంతకంటే సాహసం ఏంటి గురువా? అది సాహసం కాదురా, సహాయం. సాహసం అంటే అడ్వెంచర్. సపోజ్ ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది అనుకో, నువ్వు ఈ సముద్రంలో పడిపోయావు. అరే సపోజ్ పడిపోయావు అనుకో, గిలగిలా కొట్టుకుంటా నేనా లోపలికి వెళ్ళిపోతా. అయ్యో, అదే టైంలో నా చెయ్యి వచ్చి నీ జుట్టు పట్టుకొని లాగిందనుకో, అది సాహసం అంటే. అప్పుడు సాహసవీరుడు అవుతావు. నీకో దండమయ్యా, నేను సముద్రంలో పన్ను అక్కర్లేదు, నువ్వు నన్ను జుట్టు పట్టుకొని లాగను అక్కర్లేదు. నువ్వు నిజంగా సాహసవీరుడివే. సరే, టైం అయింది, వల వెద్దు కానీ పద. అలాగే. వదులు వదులు గురువా.
ఏంట్రా ఏంటి కమాన్ మీరు అటు వెళ్ళండి ఎవర్రా మీరు? రేయ్ హలో ఇక్కడ రేలు ఉండరు, చూడు బాబులు చూడు మిస్టర్లు ఉంటారు. అది సరే, ఎర్ర చీర కట్టుకున్న మా ఏమైనా వచ్చిందా? త్వరగా చెప్పు, ఆమె స్మగ్లర్. ఎర్ర చీర అమ్మాయ ఇప్పుడే కదా అటు వెళ్ళింది. అదేనయ్యా, అటే. వెళ్ళండి మీరు. అవును గురు, ఎర్ర చీర కట్టుకున్నమ్మా ఇటు ఎప్పుడు వెళ్ళింది? లేకపోతే ఏంట్రా, ఈ సిటీలో ఎక్కడ నేరం జరిగినా ఈ పోలీసులు మన పేటకు వచ్చి లాఠీ చూపిస్తారు, అందుకే తడ్డేశా. ఓ ఇదా కదా. రే ఈ బొట్ట నేను ఎత్తాను, ఆ లోడ్ మీరు ఎత్తండి. రే రండి రండి. అబ్బబ్బో 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 అబ్బబ్బబ్బో కాకినాడ రేవు కాడ కన్నె చేపదిక్కెరో గొంగు దొరకబట్టబోతే కస్సు మందిరో గండిపేట చెరువులోన దొంగ చేపనక్కెరో గాల వేసి పట్టబోతే గుర్రు మందిరో సోకు మీదున్నది సొత్తు బాగున్నది చెయ్యి వెయ్యబోతే రొయ్య కెవ్వు మందిరో అబ్బబ్బో 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 పసిఫిక్కు సంద్రాన్న పడవెట్టి కులికింది జవ్వాన్ని దివ్వాన్ని మస్తాన్ని మాగాణి సిరికొక్క మడతల్లో జరిగేదో దాచింది సుల్తాన్ని ముల్తాన్ని సైలెంట్ దొరసాన్ని అబ్బబ్బో 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 నడమంత్ర సిరి వచ్చి ఫిగర్ ఎంతో పెంచింది చిన్నారి పొన్నారి చిరుపేడు సింగారి సాపాడు మానేసి స్మగులింగ్ మరిగింది అయ్యారి వయ్యారి సోమారి సోమేరి అబ్బబ్బో 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 అరే అబ్బబ్బో 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 అది స్మగ్లరే, దాన్ని అరెస్ట్ చేయాలంటే ఆపాలి కదా. అవును కదా.
ఆపాలంటే దాన్ని ముగ్గులోకి దింపాలి కదా దాన్ని ముగ్గులో దింపాలంటే పాట పాడాలి కదా అంతే. అయితే నాతో ఎప్పుడు పాట పాడతావు? ఇలా రోజు 2 చేతులతో ఫుడ్ మెక్కుతుంటే డ్యూయట్ పాటలు కాదు, సారోగంతో సోలో సాంగ్ పాడాలి. బావా, నువ్వంటే నాకు ఎంత ఇష్టం. ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? అయితే ముందు అది అవతల పడే సరే, పడే. ఈ కొద్దిగా తిని పారేస్తానా? అమ్మో రే. ఒరే లింగరాజు, ఏమిట్రా పిచ్చి కేకలు? బంగారు నామ కనిపించిందా? బంగారు నావ కనిపించింది. బుద్ధి లేని ఓషనోగ్రఫీ ఒకటి చదివించి ఈ చెత్త హీనవేతలను తోడించి మాకు చర్చి స్క్వాడ్ అని పేరోటి పెట్టి సముద్రంలోకి తోలావు. అక్కడ చేపలు రొయ్యలు తప్ప ఏమీ కనిపించలేదు. పిచ్చిమైనడు శ్రమించాలా, ఫలితం పొందాలా. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏముంది? అగ్ని, అరేబియా సముద్రంలో, ఆయిలు, బంగాళాఖాతంలో. ఉప్పు. తప్పు. బంగారంతో నిండిన నావ. మనకు స్వాతంత్రం ఇచ్చాక తెల్లవాళ్లు వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాలతో నిండిన ఈ నావను తీసుకువెడుతుండగా ప్రమాదవశాత్తు నడి సముద్రంలో మునిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ సొత్తును సొంతం చేసుకోవాలని తంటాలు పడుతున్నా. అది నిజమై ఎందుకుంటారా మామ? నా మాట నమ్ము. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం వెతికి వెతికి జనగణమన పాడేది. మనం కూడా జెండా ఎత్తిస్తే బెటర్. మీరిలా నా ప్లాను నీరు కార్పిస్తారనే మాంచాలకు కబురు పెట్టాను. పలనాటి మార్చాలా? కాదురా, మలక్పేట మంత్రాల మంచాల. బిడ్డరే బిడ్డ, అంజనం వేశానురా. ఈ నావ ఆచూకీ తెలిసిందిరా? తెలిసిందా? ఎక్కడుంది మంచాల? ఎంత దూరంలో ఉంది? ఇక్కడ నుంచి పావయోజనం ఈశాన్యం, అక్కడ నుంచి అరుపావయోజనం వాయువ్యం, మరక్కడ నుంచి 100 గజాల నైరుతికి వెళితే అక్కడ 9372 గజాల లోతులో ఉందిరా ఆ నావ. అక్కడికి మానవ మాత్రులు చేరలేరురా. చారలేనప్పుడు ఆశలెందుకు రేపావే మంత్రాల మర్రి? అవును మరి. చేరలేరు అన్నాను గాని చేరే మార్గం లేదు అనలేదుగా. ఏమిటది? ఆ ప్రాంతానికి ఒక్క జలకన్య మాత్రమే వెళ్ళగలదు. నేరమ్మై. జలకన్య? అవునురా బిడ్డ, నడుం వరకు స్త్రీ, కింద చాపాకారం. మాయ చేస్తున్నావా? సృష్టి మాయ చెబుతున్నానురా. నేను నమ్మను. అవును సార్, ఆమె చెప్పేది నిజం. 1962లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఒక బ్రిడ్జి కింద మెర్మైట్స్ని చూసినట్టుగా మా దగ్గర రుజువులు ఉన్నాయి. ఇదిగో, కావాలంటే ఈ ఫైల్ చూడండి. విన్నావుగా? బిడ్డ, ఈ రోజు పౌర్ణమి, చంద్రం చింతులేస్తూ ఉంటుంది. మంచి అదను అష్టదిగ్బంధనం చేసి జలకన్యను రప్పిస్తా. దాని సాయంతో బంగారు నావను సొంతం చేసుకుందాం. పంపు, నీ అనుచరుల్ని సాగరంలోకి పంపు. లింగరాజు, ఓ బందాం కబందాం. ఆకర్ష ఆకర్ష, కర్ష కర్ష, ఆకర్ష. టిక్కుటై టక్కుటై, దిక్కుటై టక్కుటై. ఇదిగోరా జనకన్య, మన చేతికి చిక్కబోతుంది. ఆకర్ష ఆకర్ష, జలకన్య దొరకాలా? ఆకర్ష. జల సమాధిలో ఉన్న నావను చేరాలా? ప్రపంచంలో కల్లా అదేదే కోటీశ్వరుడి కావాలా? ఒరే మురికి బిడ్డ, తత్తరపడుతుంది జలకన్య. నీ వాళ్ళను ఉరకమను. సత్యసాట్, యా, జంప్, కమాన్, యా.
జలకన్య నాకు ఆగ్రహం తెప్పించకే, నా అనుగ్రహం పొందవే. ఏదో తప్పు జరిగిందిరా, జలకన్య జారిపోయింది. అడ్డాల నాడు అమ్మ కడుపులో మూత్రం పోతుంటావరా మురికి బిడ్డ. క్షమకు క్షమ. నాటకాలు ఆడుతున్నావా తాటకి? ఏవో పిచ్చి మంత్రాలు చదివి నా చేత డబ్బు ఖర్చు పెట్టించి మాయజేయాలని చూస్తున్నావా? ఏయ్, అదుపు అదుపు, మాట పొదుపు. మాంచాల కన్నెర చేస్తే మంచం ఎక్కుతావురా. నేను చెప్పేది నిజమని నమ్మే రోజు వస్తుంది. మళ్ళీ పౌర్ణమి నాటికి వస్తాను, మత్స్యకన్య జాడ చెబుతాను. మత్స్యకన్య నిజమా? కథ చెబుతాను. అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది. గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు. అయ్యో, మళ్ళీ చందమాకాలు మొదలు పెట్టావా? అవి రత్నాల, కెంపుల, వజ్రాల. గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కదులుతున్న గుట్టకేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు. అందులోంచి ఒక అందమైన చేయి బయటకు. రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మెలమెలా మెరుస్తూ 2 కళ్ళు కనిపించాయి. అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు. అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టలో నుంచి బయటకొచ్చింది. అలా బయటకొచ్చింది. బయటపడ్డ వనకన్ని చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడురా. మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా? అలాంటి థ్రిల్లే హలో మేడం, నీ పేరేంటమ్మా? నీదే ఊరు? అసలు నా బోర్డులోకి ఎలా వచ్చావు? ఏంటి పిల్ల చెవుడా? హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడి ఇలా మన పడవలో పడింది. పిచ్చి చూపులు చూస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. మన ఇంటికి తీసుకెళ్ళి. ఏంటి ఇప్పటికే నీ అకౌంట్ లో 7 ఉన్నావు, ఇంకా ఏమిటి కూడానా? రే, మతిలేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా రా? పాపం రా, పాపం తీసుకెళ్దాం. అమ్మా దామ్మా దా, వెళ్ళు వెళ్ళు. ఎవరో ఏంటో దేవుడా. వేయమని చెప్పి ఉన్నాడు. కింద వేయవల్లా పైన వేయవల్లా? పైన ఎవడన్నా ముగ్గేస్తాడా? కింద ఇయ్యాలి. పెద్దవాడిని కాబట్టి నేను పెద్ద ముగ్గేస్తా. ముగ్గు హండాలేంగి గుండోండి గుండ్రంగా నేనేస్తా. నువ్వేంట్రా తెల్లోండి? నేనేస్తే ముగ్గు అందరిలోకి అందగానే నేను ముగ్గేసిన నువ్వేంట్రా? సబ్ మిల్కే డాలేంగే. ఏంట్రా ఈ అవతారం? ఇంటి ముందు ముగ్గేంట్రా అంటే బొమ్మిడా. ఈ అవతారం చూస్తే ఆ పిల్ల దడుచుకుంటుంది. చూడండి. ఎవరు గురువు ఈ కన్య? ఇలాగే ఒక అనాథ. అనాథ నంబర్ 8. అనాథ నంబర్ 8. ఇంకో భయం పెరిగింది. అసలే ఆ పిల్ల సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. మెంటల్ షాక్ లో ఉంది. రేపు తెల్లారే వరకు ఎవరు ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేశారో తెడ్డేస్తా.
పడుకోండిరా. ఒరే అన్న మనకు కహానీలు చెప్పాడు అనిపిస్తుందిరా. ఆ పిల్లని సెటప్ చేసి ఉంటాడు. అనుమానం ఎందుకు? నిజమేరా, మనం నిద్ర పూడ్చిన తర్వాత ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళాక ఇక నదిలో ఈతే. ఏమన్నా కనిపిస్తా ఉండేది? కనిపిస్తే చూద్దా. చూస్తే తిడతాడరా. శబ్దాలు మాత్రం విన్నాను రా. ముద్దులే ముద్దులు, వీర ముద్దులు. రే అక్కడ నా బట్టలు పెట్టానేరా. రేయ్ అక్కడ నా బట్టలు పెట్టానేరా. పిల్ల స్పీకింగ్ రాయ్. గురు పిల్ల స్పీకింది. తెలుగు పిల్లరా? తెలుగులోనే స్పీకింది. అవును. పీకింది సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు. ఆ. ముందు ఆ పిల్ల ఎవరో దాని అడ్రస్ ఏంటో తెలుసుకొని ఆ. ఆ తర్వాత చూడు. నీకు చేపలంటే ఇష్టమా? చూడు నీకు చేపలంటే ఇష్టమా? నీ జడ చాలా బాగుంది. నీ జడ చాలా బాగుంది. చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లో. చెప్పిందే చెప్పి దొబ్బ మాకు అది తెలుగు అయి ఉండదు, వేరే ఏదో భాష అయి ఉంటుంది. నేను తెలుసుకుంటాను ఉండండి. ఏ లడికి తేరా నామ్ క్యా హై? ఏ లड़की तेरा नाम क्या है? పేరున్నా పేరు ఎన్నా? ఆగరా నిన్నెసరన్న మగో. ఆగరా నిన్న ಹೆಸರನ್ನ మగు. తుజ నావ్ కాయ్? తుజ నావ్ కాయ్? చేచేవడ పేరెందనో? చేచిയുടെ പേരെന്തനോ? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? టింగి 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 టుంగా టుంగా టింగా టింగి 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 టుంగా టింగా టుంగా. రే రే ఇట్లా లాభం లేదు కానీ ఒక మంచి ప్లాన్ చెప్తాను. అలాగే. నీ పేరేంటి? నల్లోడు. నీ పేరేంటి? పొట్టివాండే. నీ పేరేంటి? గుండోడు. ఇప్పుడు నీ పేరేంటి? ఏమైంది ఏమైంది ఏంటి? అది సరే, పిల్లని పేరెడితే కూత పెట్టిందేంటి? ఇది సరే, పూత పడితే తొట్టి పగి పుష్కాలి. అరే అటు చూడండి రా. గాలికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది. అది సరే, ఇది సరే. నీళ్ళని చూసి చేపల్లా జంపు చేసి పెట్ట మీద కూర్చుందంటరా. నోరు మూసుకుండ్రా. ఆ చేపల గిలగిలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది. ముందు ఆ చేపలు నీళ్ళలో పడేయండి. ఇదేంట్రా, ఏ మాట అంటే తిరిగి అదే మాట అంటుంది. ఆ. నీ పేరేంటంటే నీ పేరేంటి అని. మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది. సందేహం లేదు, ఇది పిచ్చిది. ఓ పని చేద్దాంరా, మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం. పిచ్చి 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 రేయ్, రేయ్, బంగారం లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారేంట్రా? బంగారు అని పిలుద్దాం. బంగారు బంగారు బంగారు. Front, 2, 3, and kick and back, 2, 3. And front, 2, 3, and kick and back, 2, 3. Kick and front, get a merengue feel and back, 2, 3. Last time, front, 2, 3, kick and back. Get ready to grapevine. Step right, step behind, step right. Together, step it left, step behind, step left. Together, track. జంబల కడిజు జంబల కడిజు జంబల కడిజు జంబల కడిజు జంబల కడిజు జంబల. అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబోయ్.
చూస్తావా చుప్పనాతి పళ్ళు రాలగొడతాను ఏది రాలగొట్టు చూద్దాం అమ్మో గంగ ఇదేంట్రా ఈ గుమ్మడికాయ ఇప్పుడు వచ్చింది ఏం చేయమంటావు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసే గురు. ఏదో ఆసుకుని పూసుకుని చెప్పి పంపే గురు. అంతే గంగా బావా ఎవతి రాక్షసి బావా ఎవతి రాక్షసి బాబోయ్ ఆ పిల్ల మన ఏదంటే అదే ఉంటుంది బాబోయ్ ఆ పిల్ల మనం ఏదంటే అదే అంటుంది నన్ను ఎవరనుకుంటున్నావు బావకు కాబోయే పెళ్ళాన్ని ఓయ్ నన్ను ఎవరనుకున్నావు బావకు కాబోయే పెళ్ళాన్ని నువ్వు ముందట ఏ గంగా నేను చెప్పేది విను ఆగు ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నిజంగా తెలియదు ఏ ఓటు పెడితే ఆ ఓటు నీకెప్పుడు చెప్పాను నీ జీవితంలో ఇంకో ఆడదొస్తే నేను చచ్చిపోతానని ఏది కత్తేది ఏ గంగా గంగా ఏంటి చచ్చిపోతున్న మీ నాన్న మీద ఒట్టేసి మరీ చెప్పానే నీ కూతురు నేను చేసుకుంటాను నా మాట నమ్ము నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా ఇష్టమే కానీ నువ్వు ఐస్ క్రీమ్లు స్వీట్లు తిని అడ్డంగా పెరగనని నాకు మాట ఇవ్వాలి సరే నేను నెక్స్ట్ సండే హాస్టల్ నుంచి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు ముందు అమ్మాయి అడ్రస్ కనుక్కుని పంపించేసాయి లేదంటే 3 బోట్ల ఐస్ క్రీమ్ తిని అమ్మయ్య వాన వెలిసింది లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది అమ్మయ్యా వాన వెలిసింది లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది திட்டானை திக்காணம் திக்குதை கர்ஷா கர்ஷா ஆகர்ஷா கர்ஷா கர்ஷா ஆகர்ஷா ஆகர்ஷா కనిపించిందా జలకన్య కనిపించిందా లేదురా నా మంత్రశక్తికి భయపడి జలకన్య భూమి మీదకి వచ్చేసింది జలకన్య భూమి మీద అలా ఉండగలదే పిచ్చినా తల్లి అదొప్పు మాట పొదుపు చూడు వేడి తగిలితే తోక తొడగా మారి మత్స్యకన్య మానవ కన్య అవుతుంది నీళ్లు పడితే తొడ తోకగా మారి జలకన్య అవుతుందిరా ఈ మహానగరంలో దాని జాడ తెలుసుకోవటం ఎలాగే మరి జనం మధ్య ఉన్న ఈ మాంచాల వాసనతో పసిగడుతుందిరా దాన్ని వెంటాడుతాను వేటాడుతాను పట్టుకు తీసుకువస్తాను నేను వెళ్తాను మామయ్య నువ్వెక్కడికి రా ట్యాంకులతో నీళ్లు తీసుకుని దాంట్లో బకెట్లు నీళ్లు ముంచి కనిపించిన ఆడపిల్ల కాళ్ళ మీద తొడల మీద ఇలా చిలకరిస్తాను నా లక్కు బాగుంటే ఏదో ఒక ఆడపిల్ల జలకన్యగా మారి తీరుతుంది అప్పుడు దాని తోక పట్టుకుని ఈడ్చుకొచ్చి నీకు అప్పగిస్తాను ఇదే నా శపథం లింగరాజు మామయ్య తగ్గు మూసుకో భూమి మీద జలకన్య ఎక్కడుందో ఎప్పటి నుంచో ఉన్న మనకేమో ఏరుశనగ పప్పు నిన్న కాక మొన్న వచ్చిన సీతాకోక చిలకేమో బట్టలు కొప్పు కదా మరి నోరు మూయిండ్రా ఇవాళ నా బట్టలు కాజేసినట్టు రేపు మీ బట్టలు కాజేస్తున్నా నీకు బుద్ధి ఉందా నీకు బుద్ధుందా ఒళ్ళెలా ఉంది ఒళ్ళెలా ఉంది పిచ్చిది పోరా పిచ్చిది పోరా నువ్వు ఇక్కడున్నావా పద పద ఎక్కండయ్యా బాబు మనం అలా ఎక్కితే అలా ఎక్కి కూర్చుంటది దీంతో పెద్ద చిక్కు వచ్చిందే రే మనం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం ఈ పిల్ల ఎలాగో నోరు విప్పి ఏం చెప్పదు ఈ పిల్ల గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం ఏం కావాలి నీకే టీవీ కావాలి బ్లాక్ అండ్ వైట్ వీడియోకాన్ అండ్ ఐవా ఏమంటివి జాతి నెపమన సూత సుత కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా రైలే కలకితి పారద స్టైలే సుఖిబాల మిగిలే ఓకే నా అడిగులే రైలే చిన్నారిన కై
భలే పోలీసులు. బిల్లు ఎక్కడ? ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. చూడలేదు. రే మీరు అట్టాలండి, మీరు ఇద్దరు వెళ్ళండి. పదండి. బంగారు ఇక్కడ ఉన్నావు, పద వెళ్దాం. హలో మీకేమైంది? ఏంటి ఏమైంది? బాబు ఈ పిల్ల గంట నుంచి టీవీలన్నీ తినేసేలా చూస్తోంది, కానీ ఈ కేసు కొనే కేసులా లేదు. బాబు నా తెలియగలుగుతాను, ఈ కేసు నీ తాలూకా? ఈ కేసు ఏ తాలూకో తెలియక నేను అవస్థపడుతున్నాను. బంగారు పద వెళ్దాం. నీకేంటి స్వామి, పాల సముద్రంలో నీ జనాలతో హ్యాపీగా ఉన్నావు. ఉప్పు సముద్రంలో ఉద్యోగం చేసుకుని బ్రతికే నాకు ఆ తెక్క దాన్ని తగిలించి నన్ను తిప్పలు పెడుతున్నావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి? దేవుడు వరాలిస్తాడు కానీ ఐడియా లేవుడు. నువ్వే ఆలోచించేదోడు చేయగురు. ఆ పిల్లని ఇక్కడే ఉండనిస్తే గంగ ఊరేసుకొని తస్తానని చెప్పింది. ముందు అది ఆలోచించుకురు. ఈ పిల్ల నోరిప్పదు, ఆ గంగ మాట తప్పదు అని జాలిపడి ఎంతకాలం ఆ పిల్లను ఉండనిస్తావు? బయటికి బొమ్మని చెప్పుకురు. అదే మాట మిమ్మల్ని అంటే మీరు వెళ్తారా? నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం గురు? తను మీలాగే అడ్రస్ లేని అనాథరా ఎక్కడికి వెళ్తుంది? అదృష్టం బాగుండి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళింది కాబట్టి తిరిగి మనిషిలాగా వచ్చింది. అది ఏ రౌడీల చేతుల్లో పడుంటే తన బ్రతికేమయ్యేది? తను ఎవరో ఏంటో తెలుసుకోవడానికి ఏ భాషలో అడగాలో తెలియట్లేదు. నాకు అన్ని భాషలు వచ్చు. ఏమంటివి కులము తక్కువ వాడనియా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము. కులము అను వ్యర్థవాదన ఎందులకు? ఆరోగ్యత రక్షణ తరున్నదు లైఫ్ బాయ్ ఎవడుండో ఆరోగ్యం అవడు ఉండు. గడిబిడి గండ నేను, సిడిమిడి హెంటి నాను. After long consideration, we come to the conclusion that matriculation examination is big botheration with the Indian nation. Its main occupation is cultivation. Understand? और अब चलते हैं क्रिकेट के मैदान में, जहाँ पे हमारा इंडिया के खिलाड़ी और बेहतरीन अजहरुद्दीन और सचिन तेंदुलकर हैं, जिसको आप जानती हैं अजहरुद्दीन हमारा टीम का कैप्टन है और दूसरी ओर से है बॉलर मैकडरमट ऑस्ट्रेलिया से। बॉल हाथ में लेकर रगड़ कर खेलने तैयार है अजहरुद्दीन। अब आते हैं मैकडरमट बॉलिंग करने के लिए और ये डाला पूरी स्टेडियम हिल गई और वापस आकर अजहरुद्दीन दूसरे बॉल को संभोकर आउट हो गया। आउट। ಚಿಕ್ಕ ರೈಲೆ ಕಲಕದ ಪಾರಿ ಬಸ್ ಕೈಲೆ ಸಿಕ್ಕುವಳ ಮಹಿಳೆ ಇವ ಓಕೆನ್ನ ಅಡಿತುಳ್ಳೆ ಟಡನ್ ಟಡಕ್. ఇన్ని భాషలు తెలిసి ఇన్ని రోజుల నుంచి ఏడిపిస్తున్నావా తల్లి? అదేం కాదురా, అన్ని టీవీల్లోనూ అన్ని భాషలు ఒకేసారి చూసేసరికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి భాషలను కక్కేసిందిరా. ఇన్ని భాషలు మాట్లాడుతుందంటే డబుల్ ఎంఏనో త్రిబుల్ ఎంఏనో చదివి ఉంటది. నోరు మూయిండ్రా, ముందు ఏదో ఒకటి అన్ని భాషల్లో మాట్లాడింది. బంగారు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. చెప్పు చేయలేదా? మా అన్న కాడ 25 రూపాయలకి పడవ దిగట్టుకెళ్ళి దాన్ని నడి సముద్రంలో వదిలేసి వచ్చిన మాట అబద్ధమేట్రా? నేతరా అది ఒకటి పడవ మధ్యలో ముక్కలైంది, చిన్న శాఖ కట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాం. నన్ను నమ్మండి దొరా. కన్నీటి కదలిని కరిగిపోయే టైపు కాదురా మది, రెచ్చిపోయి నెత్తులు తాగే టైపు. పడవ ఖరీదు 10,000. మేము పేదోళ్ళు, కట్టడానికి పాకాడే ఉంది ధర. మీ కాడు ఏమి లేదంట వెంటే కొర్ర మీన షాపులాగా నువ్వు లేవో. మీ నాన్న నా డబ్బు కట్టేంత వరకు నిన్ను నా ఇంటి కాడ ఉంచుకుంటానే. నీకు ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్, నాకు ఫ్రీ వినోదం. తమ్ముడు లాకవా మనం వాడాల్సిన పిల్ల పరాయోడికి ఉంటే దాని పెళ్ళి ఎవరు చేసుకుంటారు? ఎవడు చేసుకోపోతే మా అన్నే ఉంచుకుంటాడు. డబ్బిచ్చట్టుకెళ్ళి దీన్ని.
అన్నమాట అంటున్నారుకున్నావు అన్న కొట్టినట్టు కొడుతుంది కూడా ఏంట్రా బాబు అన్నను కొట్టడం మానమంటే అప్పుడు తన్ని పొడుస్తుంది నీ చేతి మెత్తగానే ఘడియ ఘడియకో ముద్దు ఘనమైన ముద్దు అబ్బా తడవ తడవకో ముద్దు తడిరేపు ముద్దు అబ్బా ఆహా తాళలేని లేత ధరాలపై కిస్ 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 మీ కిస్ మీ కిస్ మీ కిస్ మీ కిస్ మీ కిస్ మీ నీ పైట చెంగు చాటు పొంచి ఉన్న ముద్దు వయ్యారంగా వాటే మంది నా వయసు రగిలి ముద్దు నాకు ముద్దలున్నది మగసిరి ముద్దులో ఎంతో సుఖమున్నది సొగసరి ముద్దులే ప్రాణాలని అన్నది ముద్దు ఇంత గొప్పదా పెదవికి అది తప్పదా కిస్ మీ కిస్ మీ కిస్ మీ కిస్ మీ కిస్ మీ కిస్ 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 మీ కిస్ కిస్ మీ
దొంగలాగా వచ్చి నడుము తడిమితే ఓ బుల్లి వంపులోన చిక్కుకున్న ముద్దు జగడమాడితే తడిపొడి ముద్దులో ఏదో రుచి ఉన్నది చెదరని ముద్దులో చాలా కథ ఉన్నది ముద్దు ఇంత గొప్పదా మదనుడి గురి తప్పదా గడియ గడియకో ముద్దు ఘనమైన ముద్దు అబ్బా ఆహా తడవ తడవకో ముద్దు తడిరేపు ముద్దు అబ్బా ఆహా తాళలేనిలే దాదరాలపై కిసు 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 కిస్సుని ఆహా ఏయ్, నల్లోడు నల్లోడు ఎగతాడు చేస్తాం గానీ గారెలు మాత్రం బ్రహ్మాండంగా చేశాడ్రా ప్లేట్ ఇలా ఉడికిపోతున్నాయి తూకపోతుందా ఏంటి ఆహా. బావా కరెక్ట్ గా టిఫిన్ టైంకి వచ్చాను కదా గ్యారెలు అదిరిపోయి రా కూర్చో కూర్చో బావా 1 2 3 4 5 6 7 8 9 ఈ 9వ ప్లేట్ ఎవరిది అరే గంగా నా గంగా నువ్వు వస్తావని ముందే ఊహించి నీ కోసం చాపేసి పక్కన ప్లేట్ ఎట్టి అందులో చిల్లి గ్యారెట్టి కూర్చో కూర్చో చెప్పట్రా మరి గంగో గంగా అరే గంగా గ్యారెలు ఉన్నాయి ఎవరు చేశారు అనుకున్నావు మా నల్లాడు త్వరగా ఊరుకో బావా నువ్వు. నా గారేది ఒరే పొట్టి నా గారు తింటావా చూడు బావా అరే గంగా వాడు మనాడు వదిలేసే రే జాంగ్రీ ఎలా ఉందిరా బ్రహ్మాండంగా ఉంది. జాంగ్రీ జాంగ్రీ అంటే జాంగ్రీ ఇంకోసారి ఇలా చేసామంటే చంపి పారేస్తాను బావా, నా జాంగ్రీ. ఒరే నల్లడా బాగుంది బావుందా? బావుందా? ఒరే నల్లడా నా జోలికి వచ్చావంటే డామ్ అరే గంగా వదిలే నేను పెడతాను కదా దా బబ్బు బబ్బు నేను పెడతాను కదా జాంగ్రీ జాంగ్రీ అమ్మా దా పెడతా దా ఇదిగా గురు ఇలారా ఎవరు నువ్వు ఇలా రా ఎవరు నువ్వు ఏం చేస్తావు అక్కడ ఏంటి అవుతారు పిచ్చిదల్లాగా రై ఈ మలక్పేట మాంచాల్ని పట్టుకొని పిచ్చిది అంటావా చూపించమంటావా నా తడాక ఏంటి నువ్వు చూపించేది నీ తడాక పొట్లకాయతో పీకారంటే మూర్ఖుడా ఆ. అది పొట్లకాయ కాదురా ఆ, ఇది పొట్లకాయ కాదా మరి పిట్లకాయ అమ్మా ఆకర్ష ఆకర్ష ఆ? ఆకర్ష
ఇది పొట్లకాయే పావు అనుకున్నాను. అయ్యి బాబోయ్, దీన్ని ఏదో పిచ్చి దొరుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. మంత్రగత్త నాయనో. అయ్యో పొట్లకాయ 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 పొట్లకాయ. రామ్మా కూర్చో. రండమ్మా, ముత్తైదువులందరూ అక్షంతలు వేయండి. నా బిడ్డని కనిపించడం లేదు. ఇక్కడ పడుకోబెట్టమ్మా. ఏమైంది? నా బిడ్డ కనిపించడం లేదు బిడ్డ గారు. అమ్మా ఊరుకో. అయ్యో అయ్యో, శుభం అంటూ సీమంతం చేసుకుంటుంటే బిడ్డ మాయవడం ఏమిటి? అమ్మా అలా చూస్తారేమిటమ్మా? మీరు కూడా వెళ్ళి వెతకండి అమ్మా, వెతకండి అమ్మా. నా బిడ్డ కనిపించడం లేదన్నయ్య. ఏం కంగారు పడకండి, ఇక్కడ అక్కడ ఉంటుంది, రండి. బంగారు, ఏంటి పిచ్చి పని బంగారు? అదృష్టం బాగుండబట్టి బిడ్డ మన కలబడింది. లేకపోతే ఈ మతి లేని పిల్ల బిడ్డను బావిలో పడేస్తుండేది. అది కాదమ్మా. ఇలాంటి దిక్కుమాల వాళ్ళందరినీ చేరదీసి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తావు? పదండి. అసలు బుద్ధుందా నీకు? ఎవరిని అడిగి బిడ్డను తెచ్చావు? నోర్మోయ్, అసలు పిలవని పేరెంటానికి ఎందుకు వెళ్ళావు? ఆపో. ఏదో అనాథమని ఇంట్లో ఉండనిచ్చాను. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేసావో తీసుకెళ్లి నడి సముద్రంలో వదిలేస్తాను. ఊరుకో. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను పాపని ఆడించడానికి తెచ్చుకున్నాను. దానికి అంత గోల చేయాలి ఆవిడ? అది గోల కాదు బంగారు, కన్న తల్లి ప్రేమ. నువ్వు ఒక బిడ్డకు తల్లివైతే ఆ బాధ ఏంటో తెలిసేది. తాళి కట్టించుకుని మరుక్షణమే ఏ ఆడదైనా తల్లి కావాలని కోరుకుంటుంది. అన్నం లేకపోయినా ఉంటుంది కానీ అమ్మ కాకుండా ఏ ఆడది బ్రతకలేదు. వచ్చి ఎన్ని రోజులైందిరా? ఆ రోజు గదిలో దూరింది కదా, దాని మాత్రమే ఇది. గంటలో 10 భాషలే కాదు 10 నెలల కడుపు కూడా తెచ్చుకుంటది అన్నమాట. ఓ బహీ టైప్ హై నమ్మశక్యమిల్లే. ఈజ్ ఇట్ ట్రూత్? ఏంటిది? నీకు నాకు నీకు నాకు నీకు ఇది కావాలి. ఏం కావాలమ్మా? ఇది కావాలి. వామ్మో, ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా, తప్పు. మరి ఎవరిని అడగాలి? ఏంట్రా? బంగారుకి ఏదో కావాలంట, కాస్త చూడయ్యా. ఏం కావాలంట్రా? వచ్చి నువ్వే అడిగయ్యా, సిగ్గుపడిపోతుంది. ఏంటి బంగారు, ఏం కావాలి? నాకిది కావాలి. ఎవడ్రా ఇది నేర్పింది? ఎవరా నేర్పింది? చెప్పండి, ఏమి నేర్పించడం లేదా? ఇదేనా నేర్పించడం? బంగారు, ఏంటి ఏంటి అవసరం? ఏంటి పిచ్చి పని? ఆడది అన్నం లేకపోయినా ఉంటుంది, కానీ అమ్మ కాకుండా ఉండలేదు నువ్వే చెప్పావుగా. అమ్మవి కావాలనుకుంటే ఓ మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకో, నీ కోరిక తీరుతుంది. రవి,
అవునన్నా కస్టమ్స్ వాళ్ళు సడన్ గా రైడ్ చేశారు 4 పడవల సరుకు ఒగ్గీసొచ్చాం. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టారా? దూరం నుంచే పారిపోయి వచ్చాం. అయితే ఆ పడవల్లో ఉంది మీరు కాదు, పల్లెకారులు. ఆపండి. మాకేం తెలదు బాబు, మమ్మల్ని కేసీడతారా? నీకేటి తెలవదానే కదరా నేను చెబుతోంది. 6వ నంబర్ పడవలో నువ్వు, 7వ నంబరు 8వ నంబర్ పడవల్లో ఈ సన్నాసులు ఉన్నారని ఇలా గుక్కులో ఏలు ముద్రలు వేసాండ్రా బాబోయ్. ఎక్కడ మూడు యాటికెళ్ళారా యాటికెళ్ళడా అన్నలతో మాకేం సంబంధం లేదు. మాకేం తెలీదు. చేపలు పట్టుకుంటారని మీ వాళ్ళకి నా పడవలు అద్దెకిస్తే వాటిలో స్మగ్లింగ్ చేస్తున్నారంట. కస్టమ్స్ వాళ్ళు పట్టుకోకపోతే పారిపోయారంట. మీ వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు? మర్యాద నిజం చెప్పండి. మాకేంటి తెలియదారా? వీళ్ళెట్ట చెప్పరండి. స్టేషన్ కి తీసుకెళ్లి మీ టైప్ లో వడ్డిస్తే గానీ నిజం కక్కరా తీసుకోండి. రండి రండి. ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం ఇంకా మొదలవ్వలేదు ఆఫీసర్. అరెస్ట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టకపోతే అప్పుడు మొదలవుతుంది. నువ్వేంట్రా మధ్యలో? వాళ్ళ మొగుళ్ళు తప్పు చేసేసినారని రుజువైపోయినది. ఏంట్రా రుజువైంది? అసలు ఆ తప్పు చేసిన పల్లెకారులు ఎక్కడ దాచారు చెప్పండి. జైల్లో పెడతామని వాళ్ళే పారిపోయారు. అబద్ధం. ఒక పూట తింటే 2వ పూట గంజి నీళ్లు తాగే వాళ్ళు స్మగ్లర్సా? ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు సముద్రపు దొంగల. అబ్బా, ఉప్పు చేప ఊరేసినట్టు ఎంతసేపు అయ్యా నీ మీటింగ్? అసలు దొంగలు ఎవరో తెలిసే వరకు ఇక్కడ ఏమి తేలదు ముత్యాలు. 5 నిమిషాలు ఈ ప్లేస్ క్లియర్ చేయకపోతే లాఠీ చార్జ్ చేస్తాం. ఏంట్రా చేయించేది? పడవలో తెడ్డు. మా చేతుల్లో ఉన్న తెడ్ల ముందు మీ లాఠీలెంత? లేపండ్రా. చూసారుగా, పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతాయి మీ తలకాయలు. మర్యాదగా తప్పుకోకపోతే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. ఫైరింగ్ జరిగిందో మీ బతుకులు పాసర్ల పూడి బోరింగ్. వీళ్ళెవరో తెలుసా? ప్రపంచాన్ని చుట్టి ఉన్న సముద్రాన్ని ఒంటి చేత్తో ఈదే జాలర్లు. వీళ్ళ జోలికొస్తే ఉప్పెన. అట్ట గుడ్డప్పకి చూస్తామంటే మగడా అవతల ఉప్పినైపోద్దని వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. గుళ్ళు ఒగ్గేసేసి, లేకపోతే జాతర అయిపోద్ది.
ఇన్స్పెక్టర్, అసలు దొంగలు ఎవరో ఇప్పుడైనా తెలుసుకోండి. తీసుకెళ్ళండి. పందెం కట్టడానికి ఇది పలనాడు కాదు, బొబ్బలు పెట్టడానికి బొబ్బలి కాదు. ఇవాళతో నీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ క్లోజ్, నీ బోట్లని అవుట్, నీ ట్రాలర్స్ వేలం పాటల గోవింద. మళ్ళీ నీ పాతగొచ్చి తీసి మొలక కట్టుకో, సెంటర్లో కూర్చొని ఉప్పు చేపల ముక్క. నాకు అది కావాలి. ఓకే ఓకే, నీకు ఆ బొమ్మ కావాలి అంతే కదా. తీసుకోయా. ఏమి జంటరా? అంటే అలా ఉండాలా? అప్పనంగా చిక్కెనమ్మ అందమైన పండు, చప్పరించి చూడమంది చుప్పనాటి పండు, కంచె దాటి తొంగి చూసే కన్నె ఏడు పండు, పంచుకుంటే తీయగుంది పంచదార పండు. పండు ఇంత గొప్పదా, కొరకటిక తప్పదా. సన్నని వెన్నెల వన్నెల చిన్నెల వెన్నెల గొన్నులు కోసరేను పునాస పండు, అందమైన బుగ్గ పండు, అందుకుంటే సిగ్గు పండు, జాన పండు, తేనె పిండు, పండు ఇంత గొప్పదా, కొరకటిక తప్పదా. అప్పనంగా చిక్కి
చికెన్నమ్మ అందమైన పండు సప్పరించి చూడమంది చుప్పనాటి పండు 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 పనస పండు పండుకుంటే బాబోయ్ ముళ్ళు ఉండు కచ్చిగ బుచ్చిగ పండు అరటి పండు పిచ్చిగ పిచ్చిగ తింటే ప్రేమ పండు అక్కడికొచ్చిన చక్కని చుక్కకు అక్కడ గిచ్చిన టక్కరి చిక్కుకు బిగిసిన వరాల పండు ఓ, 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 ఓ. కత్తులు పిచ్చిన కత్తెర కంటికి గుట్టకు ఇచ్చిన అత్తరు ఒంటికి మూడు తడు పెదాల పండు ఓ, ముచ్చటైన మోవి పండు ముట్టుకుంటే ముద్దు పండు జామ పండు జాము పండు పండు ఇంత గొప్పదా కొరక కిక్క తప్పదా అప్పనంగా చికెన్నమ్మ అందమైన పండు సప్పరించి చూడమంది చుక్కనాటి పండు రాబిన్ బ్లూ వారి బెస్ట్ వైట్ డ్రెస్డ్ కపుల్ పోటీల్లో గెలిచిన ఈ జంటకు ప్రముఖ పారిశ్రామికవేత్త బంగారాజు గారు బహుమతి ప్రదానం చేస్తారు. మీ బట్టలు ఇంత తెల్లగా ఉండటానికి కారణం? రాబిన్ బ్లూ. ఐసి. ఎందుకు మావయ్య మాట్లాడితే ఈ డొక్కు పుస్తకం తెరిచి చూస్తావు, దొరకని బంగారం కోసం కలలు గంటావు. లింగరాజు, టంగు మూసుకో. నిన్నటి వరకే అది కలరా, కానీ ఆ కళ నిజమయ్యే రోజు దగ్గరలో పడింది. ఇదిగో ఈ హారాన్ని ఇప్పుడే ఒక పిల్ల మెడలో చూశాను. ఇంకే మావయ్య, ఆ పిల్లను పట్టి ఇక్కడ తీసుకొస్తే ఓడడు బంగారం నీకు సొంతమవుతుంది. ఓడట బంగారం ఒక ఎత్తు, ఇదిగో ఇది చూడరా. కోట్ల ఖరీదు చేసే ఈ కాట్పండు వజ్రం నా చేతికొస్తే చక్రం లేని విష్ణుమూర్తినైపోతాను రా. రేయ్!
దున్నపోతులాగా ఉండే ఒక ఆడపిల్ల తీసుకురాలేక తన్నులు తిని వచ్చారా మిమ్మల్ని సంపాదనలు మారేయాలరా రవిచంద్ర మామూలుడు కదండి ఈ ఏరియాలో నంబర్ 1 చేపల కాంట్రాక్టర్లు అయినా ముత్యాలు రత్నాలని జైల్లో ఎట్టించాడండి. ముత్యాలు రత్నాలు ఇద్దరు జైల్లో ఉన్నారన్నమాట. ఈ చేపలు తవడరా. మనం శాపంలో మనం ఎలకటి తెలిసిపోనాదే. అల్లా బబ్బుల్లో దేవుడు వెళ్ళిపోయి చెప్పేసినాడు. ముందు నువ్వు ఈ జేబులో చుప్పు చేప తీసి బయట పారేమి. పాపం పక్క సెల్లో బాపనాయన కంపుకు 3 దినాలుగా లంకనాలు తీసినాడు కదేటి. దానికి నానటి చేస్తాను అది కర్మ అంతాను. ఎదవని ఎదవ ముత్యాలు రత్నాలంటే మీరేనా? మామే ఒగ్గేసినారా? కాదు, మీకోసం బంగారాజు గారు వచ్చారు. బంగారు రాజా. ఇది నేల మీద ఉండే మనిషి. దీన్ని ఇలా నీళ్లలో వేస్తే జలకన్యగా మారిపోతుంది. జలకన్య, ఒక్కసారి నా కంట కనపడవే. నీతో ఒక ఆట ఆడుకుంటారు. ఆడుకుంటావురా? ఆడుకుంటావు. ఆడపిల్లంటే నీకు అంత చులకనా? మన మధ్యలో ఇంకో ఆడపిల్ల వస్తే నేనేం చేస్తానని చెప్పాను? నాతోనా? ఎప్పుడు చెప్పావు? గుర్తులేదు, మర్చిపోయావు. నీకు బుద్ధి చెప్పాలని నేను చచ్చిపోతున్నాను. చచ్చిపోతావా? అవునురా. ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? దేనికి బతకాలి? నేను చచ్చిపోతున్నాను. గంగా, నువ్వు నా కల్లోకి వస్తున్నావు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నేను నిన్నే ప్రేమిస్తున్నాను. అబ్బబ్బబ్బా, ఎన్ని తీయటి మాటలు, అన్ని అబద్ధాలే. ఇన్ని మాత్రం మింగింది. ఇప్పుడు ఏమవుతుంది అబ్బా? నీ సంగతి చెప్తాను. హలో హలో, ప్రేమించానంటుంది. పైగా ఫోన్ దగ్గరికి వెళ్తుంది. కొంపదీసి నేనే ప్రేమించానని పోలీసులు కంప్లైంట్ ఇవ్వదు కదా. నేను పాక్కుంటూనే వెళ్తాను. హలో, అక్కడ రవిచంద్రని పొడుగ్గా ఉన్న అమ్మాయికి చీర కప్పుతుంటాడు. వాణ్ణి పిలు. సిస్టరు, బిళ్ళలు ఎక్కువగా మింగినట్టున్నావు. పోతావేమో. పోవడానికే కదరా మింగింది. హలో, బావగా నన్నెంత మోసం చేశావురా. గంగా ఏంటే? ఎక్కడి నుంచి? చెవుడు నెత్తి మీద నుంచి. ఏమిటి ఆ మాటలు? ఈ పిచ్చిదారి మాటలు వింటే విను, లేదంటే లేదు. అవును, దానికి చీర కప్పటం అయిందా? దేనికి? బొంకొద్దు, నా కళ్ళారా నేను చూశాను. చూడు, నాకు కూడా ఒక చీర కొను, నా శవం మీద కప్పడానికి. బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇంకా బుద్ధి ఏమిటి? ఇదిగో, ఇప్పటికే 20 వాల్యూమ్ టాబ్లెట్లు మింగా, 20 బ్రూఫిన్ టాబ్లెట్లు మింగా, 20 మెగానిల్. ఒరే, కళ్ళు మసగ్గా ఉన్నాయి, కొంచెం చదివి చెప్పు. బ్రదరు, మీరెవరో నాకు తెలీదు. ఈ పిల్ల అది ఇది అని కాదు, దేశంలో సమస్త జబ్బులకు వాడే మందులు ఒకేసారి లోపలికి తోసేసింది. ఇంకా ఎంతసేపట్లో చచ్చిపోతానో కూడా చెప్పరా? ఈ పిల్ల వెక్కిళ్ళు అవి చూస్తుంటే మరో 4 మినిట్స్ కంటే ఎక్కువసేపు బతికేలా లేదు. మీరు అర్జెంట్ గా రావాలి. రేయ్, ఎవరా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నువ్వుంటే చీరల షాపుకి ఎదురుగా ఉన్న రెస్టారెంట్ నుంచి బాబు. అన్యాయంగా ఈ పిల్ల చచ్చిపోయింది.
ఈ కాసేపు ఇక్కడే ఉంటే కర్మకాండ కూడా నా చేతే చేయిస్తాను. నేను వెళతాను. ఏం ప్రమాదం లేదు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. లోపలికి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. పాపా అలా చేయకుండా తినమ్మా. అలాగే. ఈ తిండిపోతూ ఇప్పుడే కదా మింగిందంతా కక్కిచ్చేశారు. ఏదో ఒకటి లోపల తోయింది నీకు తోటదా? ఎప్పుడు నీ ధ్యాస అంతా నువ్వు తిండి మీద అదే నీ మీద కూడా ఉంది. ఉంటే మరి దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? పంపించమని చెప్పానుగా. పంపించేద్దామా అనుకున్నాను, కానీ ఆ సన్నాసులు ఉన్నారు కదా, చీర పెట్టి పంపు గురువు అన్నారు. చీర కొంటూ నీకు దొరికిపోయాను. పంపించేసావా? పంపించేసే నీ దగ్గరకు వచ్చేసాను. నాకోసమా? నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎంత? ఇంత. ఇంత అంటే? బోల్డ్ అంతా. బోల్డ్ అంత అంటే నన్ను పెళ్లి చేసుకునేంత? నిన్ను పెళ్లి చేసుకునేటంతా. శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డు లాంటి పిల్లదాని అందం. చాంగురే చాంగ్ చాంగురే చాంగురే చాంగ్ చాంగురే. పాత్సాయన శాస్త్రమంత వడబోసిన అందగాడు వేసినాడు కోర చూపు బాణం. బాపురే ఎంత ఊపురే, బాపురే ఎంత ఊపురే. రేగుతోంది కొంటె కోరిక, ఆగమంటే ఆగలేనిక. హాయమ్మా రే కలయిక. చాంగురే చాంగ్ చాంగురే. బాపురే ఎంత ఊపురే. జుమ్ తజుమ్ తకజుమ్ చిరునగవులోకి ప్రియభామిని ప్రేమాయణం. జం నిజం జజజం చలి చలిగా సలుపు చెలి సోకుల పారాయణం. బయట తెలిపెనే వయసు అవసరం, బయట కిందుకా వివరం. తీయవే ఒడి లాంఛనం కసి కాంచనం. ఇక అసలు సిసలు రుచులు మరిగి ఆనందం అంతు తెలియగా. చాంగురే చాంగ్ చాంగురే. బాపురే ఎంత పూపురే. శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డు లాంటి పిల్లదాని అందం. చాంగురే చాంగ్ చాంగురే. బాపురే ఎంత ఊపురే.
సై గురు సిగరు కిలకిలల ఎగసి కేరి తలపు బంతులు స్లో చెల్లో పొదలు కసి కసిగా ముసిరే జుమ్ జుమ్మను కవ్యూతలు రంజు చేయనా లలనా సాగని రసబంధనం నవశోభనం సరిగమలు పలుక మదన చిలుక మైకంలో ప్రేమ చిలకగా చాంగురే చాంగు చాంగురే చాంగురే చాంగు చాంగురే శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డు లాంటి పిల్లదాని అందం చాంగురే చాంగు చాంగురే బాపురే ఎంత ఊపురే అరే ఆ పిల్లని బట్టల కొట్లో వదిలేసి వచ్చేసానే ఏమైందో ఏంటో ఎవరు? నేను దాసరి. మనం వెతుకుతున్న పిల్ల బస్ స్టాండ్ లో ఉందండి. దాని పక్కన వాడు ఉన్నాడా? లేడండి. నేను ఇప్పుడే వస్తున్నాను, దాన్ని తెలివిగా పట్టుకోండి. అలాగే. నన్ను విడిచిపెట్టద్దు. నేను నీతోనే ఉంటాను, నీ చేతగా ఉంటాను.